సో గంగా జమున మేడం, మీరు క్లాస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మేడం మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, జమున మేడం. నేను మీకు అన్మ్యూట్ చేశాను చూడండి, సింబల్ వచ్చింది. అందరికీ జై శ్రీకృష్ణ. ముందుగా మనమందరం ఇక్కడికి ఇలా గ్యాదర్ అవ్వడానికి కారణమైనటువంటి సురేష్ బండేకర్ గారికి, అదేవిధంగా స్వర్ణ బండేకర్ గారికి మీ తరపున, నా తరపున, అందరి తరపున ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. మనకు ఈ జూమ్ ద్వారా, ఆన్లైన్ క్లాస్ ద్వారా మనని కలిపినటువంటి వారిద్దరికి ఫస్ట్ ధన్యవాదాలు. వాళ్ళకు కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుందని కోరుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, మీకు సార్ నన్ను పరిచయం చేశారు, గంగా జమున టీచర్ అని చెప్పి. నేను స్కూల్ టీచర్ని, ఒక 20 సంవత్సరాల నుంచి టీచర్గా చేస్తున్నాను. మనము మొదటగా ఏ పని మొదలుపెట్టినా వినాయకుడికి పూజ చేస్తుంటాము. చూస్తుంటారు కదా మీరు ఇంట్లో కూడా, అమ్మ వాళ్ళు పూజ చేసేటప్పుడు మొదటగా గణపతికి పూజ చేస్తారు. అట్లా పూజ మనము గణపతికి నమస్కారం చేసిన తర్వాత మనము మన క్లాస్లోకి వెళ్ళిపోదాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మనం ఇప్పుడు గణేశునికి మన యొక్క కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు జరగకూడదని మన విన్నపాన్ని చెప్పుకున్నాం మనం నమస్కారంతో. అదేవిధంగా అందరు నమస్కారం పెట్టుకోరి పిల్లలు. ఇప్పుడు మనం కృష్ణ భగవానుడికి నమస్కారం చేద్దాము ప్రార్థనతోని. మీరు వచ్చిన వాళ్ళు మ్యూట్లోనే ఉండి నాతో పాటు చెప్పండి, అలాగేనా? వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము కృష్ణ భగవానుడికి అదేవిధంగా గురువులకు వందనం చేసుకున్నాము. మనము మీ అందరికీ సార్ శుభాకాంక్షలు చెప్పారు. నా తరపు నుంచి కూడా మీ అందరికీ కృష్ణ భగవానుడి ఆశీస్సులతో పాటు నా యొక్క శుభాభినందనలు. ఎందుకంటే మీకు భగవద్గీత నేర్చుకోవాలని మీ పేరెంట్స్కి ఆసక్తి కలిగి, మీకు ముఖ్యంగా మీకు నేర్పాలని మీ పేరెంట్స్ అనుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ మరొకసారి వెల్కమ్. మరి భగవద్గీత నేర్చుకోవాలి, భగవద్గీతను ఎందుకు నేర్చుకోవాలి? మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళలో నుంచి ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? కొందరికి మాత్రమే అవకాశం దక్కింది. మనలాంటి వారికి అవకాశం దక్కడము మనము లక్కీ ఛాన్స్, అంతే కదా? మనము లక్కీ ఛాన్స్ అనుకోవాలి. అలా మనకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మరి మనకు కృష్ణుడి యొక్క ఆశీస్సులు. మరి కృష్ణుడు అనగానే మీ అందరూ కృష్ణాష్టమి రోజు ఏం చేస్తారు? అమ్మ అందరినీ రెడీ చేస్తుంది, స్కూల్లో టీచర్స్ కూడా రెడీ చేస్తారు. అబ్బాయిలందరినీ కృష్ణుల్లాగా, అమ్మాయిలనేమో రాధమ్మలు గోపికల్లాగా రెడీ చేసి కృష్ణాష్టమి ఎంత అందంగా చేసుకుంటాము, ఆనందంగా చేసుకుంటాము. ఆ చిలిపి కృష్ణుడి యొక్క అల్లరి చేష్టలంటే అందరికీ కూడా ఇష్టమే కదా. ఎవరైనా అల్లరి చేస్తే ఏమంటారు? చిన్నపిల్లలు అల్లరి చేస్తే, అమ్మో కృష్ణుడు లాగా ఉన్నాడేంటి బాబు, బాగా అల్లరి చేస్తున్నాడు అని అంటారు. అలా మీరందరూ లిటిల్ కృష్ణలు కదా మాకు ఇప్పుడు ఈరోజు. అదేవిధంగా కొందరు ఏమంటారంటే లిటిల్ కృష్ణులు అల్లరి చేస్తుంటే అబ్బా ఎంత ముద్దుగున్నాడో అని అంటుంటారు. ఆ కృష్ణుడు పరమాత్ముడు, మన పరమాత్మ స్వరూపమని తెలియక అల్లరిని మాత్రమే
మనం ఏమనుకుంటామంటే, అబ్బా ఈయన అల్లరిని భరించలేక వారి అమ్మ కూడా ఆయనను కట్టేస్తుంది. తెలుసు కదా మీకు. లిటిల్ కృష్ణ అవన్నీ వస్తాయి కదా, చూస్తారు కదా. మరి మీరు కూడా ఎట్లాగో అమ్మ దగ్గర మారాన్ చేస్తారు, ఈ సెలవులలో ఇంకా ఎక్కువగా మారాన్ చేస్తారు కదా. ఓకే, నో ప్రాబ్లం. అయితే మనము ఈ ఈరోజు అమ్మలు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని తంటాలు పడుతుంటారు, అది నాకు తెలుసు. అట్లాగే ఈరోజు మనము భగవద్గీత క్లాస్ గురించి ఇంకా డిస్కస్ చేద్దాము. మన క్లాస్ గురించి కూడా మనము ఈరోజు డిస్కస్ చేసుకుందాము. మరి ఎవరన్నా ఇతిహాసాలు తెలిస్తే చెప్పగలరా? మన భారతదేశంలో, ఇండియాలో ఇతిహాసాలు మీకు ఎవరికైనా తెలుసా? చెప్పలేకపోయినా తెలిసిన వాళ్ళు, సార్ చెప్పారు కదా, ఇట్లా థమ్స్అప్ సింబల్ పెట్టండి. ఇతిహాసాలు, ఇతిహాసాస్. ఎనీబడి నో? ఓకే. మీకు మ్యూట్లో ఉన్నారు కాబట్టి, అన్మ్యూట్ ఆప్షన్ లేదు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. రామాయణ మహాభారతాలు మన ఇతిహాసాలు. మరి ఇతిహాసాలు మనకు రెండు ఉన్నాయి. తెలిసిన వారికి ఈరోజు, తెలియని వారందరికీ నో వర్రీ, ఈరోజు తెలిసిపోయింది ఇతిహాసాలు రామాయణము మహాభారతము. మరి రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు కదా, పురాణాలు కూడా ఉన్నాయి మనకు. పురాణాలు అష్టాదశ పురాణాలు అంటారు, 18 పురాణాలు, ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఈ పురాణాల ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని, 4 వేదాల సారాంశాన్ని కూడా మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అందించడం జరిగింది. రామాయణం జరిగిందేమో త్రేతాయుగములో. యుగాలు తెలుసు కదా, కృతయుగము, త్రేతాయుగము, తర్వాత వచ్చేది ద్వాపర యుగము. ద్వాపర యుగం అంతమైన తర్వాత మనకు వచ్చింది ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. అలా మనకు ఇప్పుడు ద్వాపర యుగంలో జరిగినటువంటి 2 ఇతిహాసాలు చెప్పుకున్నాం కదా. ఒకటి రామాయణం త్రేతాయుగంలో జరిగింది, ద్వాపర యుగంలో జరిగిందేమో మహాభారతం. మహాభారతంలో ఉన్నటువంటి ఈ కలియుగానికంటే ముందు ఉన్నటువంటి మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. అందులో భీష్మ పర్వంలో మనకు శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతను చెప్పడం జరిగింది. మీకు కూడా పుస్తకంలో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు, వెళ్ళగానే మీరు జూన్లో అన్ని బుక్స్ ఇచ్చేస్తారు. జూన్ లాస్ట్ వీక్లో బుక్స్ ఇచ్చేస్తారు, కొత్త బుక్స్ అన్ని. ఏం వేసుకుంటారు? ప్యాడ్స్ వేసుకుంటారు, ఏది కవర్స్ వేసుకుంటారు. అమ్మ ఇంటికి వచ్చినాక కవర్స్ వేసి ఇయ్యు, లేకపోతే మా క్లాస్ టీచర్ చెక్ చేస్తారంది టుమారో అని చెప్పి వేయించుకుంటారు. అందులో బుక్కులో, కొత్త బుక్కు ఎంత బాగా స్మెల్ వస్తుంది కదా, ఆ బుక్కులో ఏ విధంగానైతే మీకు చాప్టర్స్ ఉంటాయో అట్లా భగవద్గీతలో కూడా, మహాభారతంలో కూడా 18 చాప్టర్స్ ఉన్నాయి. 18 చాప్టర్స్ లో మనకు ఇది పర్వాలు ఉంటాయి. ముందు భారతంలో 18 పర్వాలు ఉంటాయి. 18 పర్వాలలో భీష్మ పర్వంలో ఈ భగవద్గీత అనేది చెప్పబడింది. మరి భగవద్గీత అని మీరు ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆన్లైన్ క్లాస్ అంటున్నారు, టీచర్ అంటున్నారు, ఫోన్ చేశారు, సార్ కూడా గూగుల్ ఫామ్ లో ఫిల్ చేశారు, మమ్మల్ని అందరినీ ఒక చోటికి చేర్చారు, జూమ్ లింక్ ఇచ్చారు. భగవద్గీత అంటే ఏంటి? మరి భగవంతుడి నోటి నుండి వినబడినటువంటి వాక్కులు. అయితే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించడం జరిగింది. రాసినది వ్యాస భగవానుడే, వ్యాసుడు రాశారు. ఎవరు రాశారో తెలుసా? మనం మొదటిగా ఎవరికి నమస్కారం చేశాము? గణపతికి. గణపతి ఘంటాపదముగా రాశాడట, ఆపకుండా రాశాడట. వ్యాసుడు చెప్తూ ఉంటే గణపతి రాసేశాడు. మరి ఇంకా ఎవరు చెప్పారు మనకు అంటే, కృష్ణ భగవానుడు ఎవరితో సంభాషించాడు? కన్వర్జేషన్ జరిగింది. ఎవరెవరికి జరిగింది కన్వర్జేషన్ అంటే? ఇద్దరికి జరిగింది, కృష్ణుడికి అర్జునుడికి. మధ్యలో కన్వర్జేషన్ మధ్యలో ఈ మహాభారతము మనకు, మహాభారతంలోని భగవద్గీత మనము ఇప్పుడు ఈ రోజు నేర్చుకోబోతున్నాం. సార్ వీళ్ళకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారా? ఎవరన్నా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారేమో. యా మేడం, వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే అక్కడ మనకు జూమ్ లో హ్యాండ్ రైజ్ సింబల్ ఉంటుంది కదా, ఎవరైతే ఓకే హ్యాండ్ సార్. రైజ్ చేస్తారో వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తాం. ఓకే సార్.
ఆ మరి అప్పటి నుండి ఇతిహాసాలు రెండని నేనే చెప్పేశాను, మీకు అన్మ్యూట్ లేదు అని చెప్పి. మహాభారతం రాసింది ఎవరో ఎవరైనా చెప్తారా? మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా? మహాభారతం రాసింది మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఆన్సర్ తెలిస్తే. కార్తికేయన్ హ్యాండ్ రైజ్ చేశాడు కానీ హ్యాండ్ ఇది కాదు సార్ చెప్పింది. ఇక్కడ ఇక్కడ తినెవరు? లాస్య చేశారు, లాస్య చెరిష్. ఓకే లాస్య సార్, లాస్యకి అడ్మిట్ ఆప్షన్ ఇవ్వండి. యా ఇక్కడ లాస్య, కార్తికేయన్ కూడా. తేజస్విని, కార్తికేయన్, ఆయుష్మాన్ వీళ్ళకి ఇచ్చాను. వ్యాసుడు. వ్యాసుడు ఏ భాషలో రాశాడు? ఎవరైనా చెప్తారా? సంస్కృతి. సంస్కృతంలో రాశాడు. వెరీ గుడ్. మరి సంస్కృతంలో రాసిన దాన్ని మనకు తెలుగులో ఎవరు అందించారమ్మా? ఎవరు అనువదించారు? ఎవరు అనువదించారు? ఎవరైనా చెప్తారా? నన్నయ్య ఇంకా వెరీ వెరీ గుడ్. తిక్కన్న. తిక్కన. ఇంకొకరు? నన్నయ్య, ఎర్రన, తిక్కన. ముగ్గురు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఆ ముగ్గురిని మనం ఏమంటామంటే కవిత్రయం అంటాము. త్రయం ముగ్గురు రాశారు కాబట్టి కవిత్రయం అంటాము. మరి ఈ మహాభారతంలో మీకు తెలుసు ఎవరెవరు ఉంటారు? చెప్పండి ఎవరికైనా. కృష్ణుడు. కృష్ణుడు ఉంటాడు. ఆయన లేకపోతే ఎలా మరి? నెక్స్ట్ చెప్పమ్మా. లాస్ట్ అర్జునుడు. ఇంకా ఇంకా అర్జునుడు, భీష్ముడు. ఈ అర్జునుడు, భీష్ముడు, ధర్మరాజు వీళ్ళని ఏమంటారంటే పాండవులు అంటారు. మరి పాండవులకు కజిన్స్ ఉంటారు. వాళ్ళ పేరు ఒకేసారి చెప్పేసేయండి. వెరీ గుడ్. కౌరవులు ఉంటారు. పాండవులకు కౌరవులకు ఏం జరిగింది అంటే కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎందుకు? మీరు గొప్ప అంటే మేము గొప్ప, మీరు గొప్ప అంటే మేము గొప్ప అనే కాన్ఫ్లిక్ట్ లో వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆట ఆడారు. ఆ ఆటలో వీళ్ళు ఎవరు? పాండవులు అన్ని కోల్పోయారు. పాచికల ఆటలో కోల్పోవడం జరిగిన తర్వాత మరి ఎవరొచ్చారు? కృష్ణుడు. మీరు చెప్పారు కదా కృష్ణుడు ఉంటాడు మహాభారతంలో అని. కృష్ణుడు ఏమైతాడంటే వీళ్ళకు బావ అవుతాడు. వాళ్ళ బావ వచ్చి మరి పాండవులకు మళ్ళీ రాజ్యాన్ని తిరిగి ఇచ్చేసేయండి, వనవాసం తర్వాత వస్తున్నారు అంటే కౌరవులలో పెద్దవాడు అయినటువంటి దుర్యోధనుడు బోరస్తుందా ఎవరికన్నా? రావట్లేదు అంటే ఇలా చెప్పండి నాకు. భగవద్గీత అని చెప్పి టీచర్ ఏదేదో చెప్తుంది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను, భగవద్గీత దగ్గరికే. చెప్పండి నాన్న. అయితే ఇలా కృష్ణుడు వచ్చి అడగగానే ఇవ్వకపోయేసరికి ఏం మొదలు పెట్టాలనుకున్నారుగా? యుద్ధం మొదలు పెట్టాలి. యుద్ధము మొదలు పెట్టాలి. ఆ యుద్ధానికి పేరే కురుక్షేత్ర సంగ్రామం. ఆ కురుక్షేత్ర సంగ్రామంలోనే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు ఎవరికి చెప్పాడు? ఇది ఆన్సర్ చెప్పాలి మీరే. ఇక మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు హీరోస్. చెప్పారు ఆన్సర్. అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ జరిగిందని నేను ఇంతకుముందు ఒక వర్డ్ వాడాను మీ ముందు. కన్వర్జేషన్ లో భగవద్గీత స్టార్ట్ అవుతుంది. యుద్ధంలో అర్జునుడు ఏమంటాడంటే, యుద్ధంలో అర్జునుడు ముందర ఉన్నదంతా ఎవరు? ప్రత్యర్థులు, ఆపోజిట్. మీరు ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ కొట్లాడుకుంటారు కదా, కొట్లాడుకునేటప్పుడు కొందరు ఫ్రెండ్స్ మీ సైడ్ ఉంటారు, కొందరు ఫ్రెండ్స్ మీ ఆపోజిట్ సైడ్ ఉంటారు. ఏమంటావు? నువ్వు నా ఫ్రెండ్ కదా, నా సైడ్ ఉండాలి అని అంటావు. అంతేనా? వాళ్ళు ఏమంటారంటే నువ్వు నా ఫ్రెండ్ కదా, నా సైడ్ ఉండాలి అని అంటారు. కానీ కృష్ణుడు పాండవుల సైడ్ ఉన్నాడు, అర్జునుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళ సైడ్ భీముడు, వీళ్ళ సైడ్గా ఎవరున్నారు అంటే మన యొక్క కృష్ణ భగవానుడు ఉన్నాడు.
మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏమన్నాడంటే అర్జునుడు, బావా నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఎదురుగా ఉన్నదంతా మన వాళ్ళే, మన చుట్టాలే, అందుకే నా వల్ల కాదు అని చెప్పి ఏం చేతిలో ఉంటుంది, అర్జునుడి చేతిలో ఏముంది యుద్ధం చేసే సమయంలో ఎవరైనా చెప్పాలి. బాణము, ధనుస్సు తీసి కింద పెట్టేసి ఏమన్నాడంటే, నా వల్ల కాదు బావా, నేను చెయ్య యుద్ధము అని అర్జునుడు అన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడిని మోటివేషన్ చెయ్యడానికి ఈ భగవద్గీత చెప్పడం ప్రారంభించాడు. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి, 701 శ్లోకము. ఎన్ని శ్లోకాలు నాన్న? మీరు నాతో పాటు రిపీట్ చేయాలి ఇక్కడ. చెప్పండి ఎన్ని శ్లోకాలు అని చెప్తున్నాను? 701 శ్లోకాస్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పాను, సంభాషణ జరిగింది ఇద్దరి మధ్యలో యుద్ధంలోనే, కురుక్షేత్ర సంగ్రామంలోనే అని చెప్పిన. ఈ యుద్ధం ఇక్కడ మీకు 18 చాప్టర్స్, యుద్ధం కూడా 18 డేస్ జరిగింది. యుద్ధం కూడా 18 డేస్ జరిగింది. మరి 18 చాప్టర్స్ లో 701 శ్లోకాస్ లో కృష్ణ చెప్పిన శ్లోకాస్ ఇప్పుడు నోట్ చేసుకోండి అమ్మా. శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాస్, టోటల్ శ్లోకాస్ 701. టోటల్ శ్లోకాస్ 701. మీకు వచ్చిన లాంగ్వేజ్ లో మీరు రాసుకోండి, ఓకేనా? టోటల్ శ్లోకాస్ 701. 18 chapters. 18 చాప్టర్, 574 ఎవరు చెప్పారంటే కృష్ణ చెప్పాడు. శ్రీకృష్ణుడు చెప్పిన శ్లోకాస్ ఎన్ని అంటే నంబర్ 574. 574 కృష్ణ చెప్పాడు. మరి అర్జున క్వశ్చన్స్ అడిగాడని చెప్పాను కదా, ఆయన ఎన్ని శ్లోకాస్ లో అడిగాడు అంటే 85. అర్జున 85 శ్లోకాస్ అర్జున. ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటాడు సంజయ. సంజయుడు ఏంటంటే భగవద్గీత ప్రచారానికి కారణం సంజయుడు మాత్రమే. ఆయన 41 చెప్పాడు. ఈయన ఎవరు అంటే ధృతరాష్ట్రుడి, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు వాళ్ళ దగ్గర ఉంటాడు. ధృతరాష్ట్రుడికి విషయాన్ని అంతా మీకు తెలుసుగా. ధృతరాష్ట్రుడికి ఏం కనిపించవు? ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్ హీరేష్, వెరీ గుడ్. కళ్ళు కనిపించవు. ధృతరాష్ట్రుడికి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పేది అంతా సంజయుడు. సభలో ఏం జరుగుతుంది, యుద్ధంలో ఏం జరుగుతుంది, ఇక్కడ మొత్తం వివరించేది ఎవరు అంటే సంజయుడు వివరిస్తూ ఉంటాడు. మరి ధృతరాష్ట్రుడు కూడా చెప్తాడు ఒక శ్లోకాన్ని. ఒకటి ధృతరాష్ట్రుడు 1 ధృతరాష్ట్ర. Excuse me, ma'am. ఎస్ మేడం. ఎస్ నాని చెప్పండి. Ma'am, what was the count of the slokas which Krishna spoke in the war field? 574. And what was the name who was telling to Dhritarashtra, the person name? ధృతరాష్ట్ర కౌరవాస్ ఫాదర్. No, ma'am. The thing is సంజయుడు, that సంజయుడు, సంజయుడు, సంజయ, సంజయ. Sanjaya. Ma'am, how 41 many శ్లోకాస్? slokas? 41. Okay, ma'am. Thank you, ma'am. ఓకే, వెల్కమ్. నెక్స్ట్ మరి 18 చాప్టర్స్ లో మనకు ఏముంటాయంటే వాటికి చాప్టర్స్ కి యోగము అని పేరుంటది 18 చాప్టర్స్ లో. ఇప్పుడు
మీరు రాసుకోకండి, నేను చెప్తుంటాను వినండి. అర్జున విషాద యోగం, ఆయన బాధపడతాడు కదా. విషాదం అంటే బాధపడడం, ఆయన బాధపడుతుంటాడు, అక్కడితో స్టార్ట్ అవుద్ది. అర్జున విషాద యోగంతో స్టార్ట్ అయిన తర్వాత సాంఖ్యయోగంకి వస్తాడు, జ్ఞానయోగంకి వస్తాడు, కర్మయోగంకి వస్తాడు, జ్ఞానయోగము తర్వాత ఇంకా ఇలా ఎన్నో. ఓకేనా సురేష్ సార్, బాడకే సార్? చెప్పండి మేడం. ఆ మధ్యలో కాల్ వచ్చింది, నా ఓకే. ఆడేబుల్గా ఉందా వాయిస్? వినిపిస్తుంది ఓకే కదా? ఓకే. నెక్స్ట్ మనకు మేడంది వాయిస్ కట్ అయినట్టుందండి. మేడం మళ్ళీ జాయిన్ అవుతారు, ప్రాబ్లం లేదు. సో ఇంకోటి ఏంటి అంటే, మనది ఇది జూమ్ ఫ్రీ వర్షన్ కాబట్టి ఇంకొక 5 minutes లో క్లాస్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ లింక్ తోటి మీరు రీజాయిన్ అవ్వండి. సో రీజాయిన్ అయితే అప్పుడు మళ్ళీ మేడం మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తారు. అంటే క్లాస్ కట్ అయిపోగానే ఇంకా అయిపోయింది, క్లాస్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా వేరే గేమ్స్ ఆడుకోవచ్చు, బయట సైకిల్ తొక్కొచ్చు అని అలా అనుకోకండి. సో మంచి విషయాలు కదా, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం. ఫస్ట్ డే కాబట్టి ఇంట్రొడక్షన్ కొంచెం బోరింగ్గా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వన్స్ మీకు శ్లోకాలు స్టార్ట్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. గంగాజమున మేడం జాయిన్ అయ్యారా? మేడం అన్మ్యూట్ చేసుకోరా? థ్యాంక్ యూ సార్. సారీ, ఒక కాల్ వచ్చింది. నెక్స్ట్ వినిపిస్తుందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది మేడం. ఓకే. చిల్డ్రన్, మనకి ఇప్పుడు అలా విశ్వరూప సందర్శన యోగం తర్వాత ఆ ఇప్పుడు శ్లోకం స్టార్ట్ చేసుకుందాము. ఇప్పటి వరకు మీకు చిన్నగా ఇంట్రడక్షన్ ఇచ్చాను, మీరు చిన్న పిల్లలు కాబట్టి మొదటి నుండి కాకుండా అట్లా చెప్పుతూ రాకపోతే డైరెక్ట్ శ్లోకాలు చెప్తే కూడా మీకు అర్థం అవ్వవు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఏ పర్వంలో ఉన్నవి, మహాభారతంలో ఇలా ఇవి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. మహాభారత మన ఇతిహాసాలు చెప్పుకున్నాము, రెండు, మహాభారతం, రామాయణం. ద్వాపర యుగంలో జరిగినటువంటి మహాభారతంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధంలో మనకు కృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ భగవద్గీత బోధించాడు. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 701 శ్లోకాస్ ఉన్నాయి. మనకు 18 చాప్టర్స్ ఉన్నాయి. అందులో మనము భక్తి యోగంని ఈరోజు నేర్చుకోబోతున్నాము. 12th చాప్టర్ నేర్చుకోబోతున్నాం. ఏ చాప్టర్ నేర్చుకోబోతున్నాం మనము? ఏ అధ్యాయము? 12th భక్తి యోగము. రాసుకోండి, భక్తి యోగం అని రాసుకోండి. మీకు ఇంగ్లీష్ లో వస్తే BHA అలానే రాసుకోండి, ఓకేనా? భక్తి యోగ. మేడం గంగాజమున మేడం, సార్ నేను ఈ లోపు మీరు షేర్ చేసిన శ్లోకాన్ని ఇక్కడ షేర్ చేస్తాను, పిల్లలు రాసుకుంటారు ఒక 5 minutes లో. అలాగే ఆ రాసుకోండి సార్. లోపు మీరందరూ కూడా ఏంటి అంటే జూమ్ లింక్ కట్ అయిపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి, సరేనా? నేను మీకు ఇప్పుడు శ్లోకము స్క్రీన్ మీద పెడతాను, మీరందరు రాసుకోండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో కనిపిస్తుంది కదా అందరికి? ఓన్లీ శ్లోకం రాసుకోండి. ఏవం సతత యుక్తాయ ఉంది కదా, అక్కడ నుంచి రాసుకోండి 4 లైన్లు. ఒక్కొక్క లైన్ రాసుకోవడానికి 1 minute, 4 minutes లో లింక్ కట్ అయిపోతుంది. ఫాస్ట్గా రాసుకోండి.
అందరం తెలుగు వచ్చు వచ్చు అనుకుంటాం. తెలుగు రాసుకోవడం ఎంత కష్టమో ప్రాక్టికల్ గా ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాం. ఇంగ్లీష్ నేర్చుకుంటూ మన మాతృభాష అయినటువంటి తెలుగుని మనం అందరం మాట్లాడడానికి రాసుకోవడానికి కష్టపడుతుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి కొంతమంది రాసుకుంటూ ఉంటారు. మీకు ఇందులో ఏదైనా చిన్న డౌట్ ఉంటే, అంటే ఏదైనా జనరల్గా ఏదైనా క్వశ్చన్ అడగాలి గంగా జమున మేడం కనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకొని మేడంకి ఏదైనా క్వశ్చన్ అడగవచ్చు, ఒకవేళ మీరు రాసుకొని ఉంటే. ఎస్, ఇప్పుడు జూమ్ లింక్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కదా, రీస్టార్ట్ అయినప్పుడు మేడం మీతోటి లైన్ టు లైన్ ఆ శ్లోకాన్ని ఎలా చదవాలి, అంటే ఏ ట్యూన్లో చదవాలి మనం శ్లోకాలనని మేడము చదివిస్తారు. ఓన్లీ డిస్ప్లేలో పెట్టి రాసుకోండి అంటే అక్కడితో క్లాస్ అవ్వదు కదా. నేను టైం తక్కువ ఉంది కదా అని రాసుకోండి అని చెప్తాను, ఎందుకంటే మళ్ళీ క్లాస్ జాయిన్ అయినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మీరు లింక్ కట్ అయిపోతే సేమ్ లింక్కి మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మేడం మీకు చెప్తారు. లాస్ట్ 2 డాట్స్ అని అడిగారు కదా, ఆహా అనే సింబల్స్ ఉంటుంది, 2 చుక్కలు, అంటే 2 సున్నాలు అనుకోవచ్చు. విసర్గ అంటారు అది తెలుగులో. విసర్గ. ఏదో గంగా జమున మేడం దయ వల్ల నాకు తెలుగు వస్తుంది కొంచెం కొంచెం, మీతో పాటు నేను